నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి మానవ జన్మంటూ ఇంకొకటి ఉంటే గనక మనం రామాయణంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి కదండి. మనం ఎలా పుట్టాలనుకోవాలి? ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలంటారు? ఇది కొంచెం కష్టం, కొంచెం క్లిష్టం, అయినా మనకిష్టం. ఎందుకంటే అసలు రామచంద్రమూర్తి మనల్ని చూస్తాడు అంటే ఏ పాత్ర ధరించడానికైనా ఇష్టమే. ఎందుకంటే గొప్ప గొప్ప పాత్రలే ధరించక్కర్లా. అవసరమైతే మారీచుడి పాత్ర అయినా వెయ్యాలి, అవసరమైతే శూర్పణఖ పాత్ర అయినా వెయ్యాలి, అవసరమైతే తాటకైనా అవ్వాలి. ఎందుకు అంటే రామాయణంలో విశేషం ఏమిటి అంటే రామచంద్రమూర్తిని మొట్టమొదట తాటకి చూసింది. రామాయణంలో ఫస్ట్ చూసిందే తాటకి. అదృష్టం ఏంటని అడిగారు. రాముణ్ణి చూసిన తర్వాత తాటకి మరెవరిని చూడలేదు. అంటే ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో వారినే చూసింది. రామచంద్రమూర్తి నిజంగా మనల్ని చూస్తాడు అనే అభిప్రాయం మనకు ఉండాలి. ఆయన చూస్తాడు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు ఎవరిగానైనా పుట్టచ్చు. దశరథుడే అక్కర్లా, కౌసల్య అక్కర్లా. ఒకవేళ మనకంత శక్తి ఉండొచ్చు, అర్హత లేకుండా ఆశపడకూడదు. మనం ఏమంటాం, బాబా అంతంత పెద్ద పాత్రలు మాకు వద్దులేండి, ఏదో గెస్ట్ ఆర్టిస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు కనపడే పాత్ర చేయండి చాలు. ఒక ఉడతగా అయినా పుట్టచ్చు. పోనీ ఉడతగా పుట్టే అవకాశం కూడా లేదనుకోండి, రామచంద్రమూర్తి లంకకి వెళ్ళేటప్పుడు ఆ వానర్లంతా రాళ్ళు ఎత్తి అందులో వేశారు. కనీసం రాయిగా అయినా, అందుకే చెప్పారు, రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా, కోతినైనా కాకపోతిని స్వామకార్యము తీర్పగా. అసలు ఎలా పుట్టినా పుణ్యమే, ఎలా పుట్టినా అదృష్టమే. ఇప్పుడు ప్రవహించే ఏటికి వంకర ఉంటుంది, నీళ్ళకి వంకర ఉంటుందా? చెరుకు గడ వంకరగా ఉంటుంది, తీపికి వంకర ఉంటుందా? గడ మొదట్లో తీయగాను, మధ్యలో చేదుగాను, చివరి ఉంటుందే. అసలు అంత అదృష్టమే మనం పొందేట్టుగా రామచంద్రమూర్తి స్టాంపింగ్ మనకిస్తే ఎట్లా అయినా పుట్టచ్చు. అందుకని పట్టాభిషేకంలో 11,000 సంవత్సరాలు రామచంద్రమూర్తి రాజ్యం చేస్తే ప్రజలందరూ రామరాజ్యం అసలు రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు అనౌన్స్ చేస్తే చాలామంది లేచారట. లేస్తే దశరథుడు అనుకున్నట్ట, అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు, అప్పుడే వాడికి ఇవ్వద్దు, కొంతకాలం మీ ముందు వేసుకొని మీతో ప్రాక్టీస్ చేయించండి, తిప్పండి అంటారేమో అనుకున్నట్ట దశరథుడు. వాళ్ళు లేచి ఒక్కటే మాట చెప్పారట, ఆహా నిజంగా నువ్వు మా తండ్రివయ్యా దశరథ, నిజంగా మా క్షేమాన్ని ఆశించిన చక్రవర్తి నువ్వు, ఇంత అదృష్టం ఇంత తొందరగా మాకు ఇస్తామని మేము అనుకోవాలి. అంటే దశరథుడు ఫీల్ అయినట్ట, అంటే నా రాజ్యం, నా అడ్మినిస్ట్రేషన్ బాగాలేదా అని. నీ అడ్మిన్ బాగాలేదని కాదయ్యా, మేము ప్రాణం వదిలేసేలోపు రామచంద్రమూర్తి రాజ్యం చేస్తున్నప్పుడు మేము కూడా బతికాం అనిపించుకోవాలి. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరవు మహాబలో గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని చెప్పాడు. ఆ తెల్లగొడుగు మీద శత్రుంజయమనే ఏనుగెక్కి ఆ తెల్లగొడుగు వెనక పెట్టుకొని లక్ష్మణస్వామి వింజామరులు వీస్తూ ఉంటే రాముడు అయోధ్యలో మా ఇంటి ముందుగా వెళ్తాడు పట్టాభిషేకాన్ని. అట్లాంటి రాముణ్ణి మేము చూడాలి. అది చూడకుండా చచ్చిపోతామేమో అని ఇన్నాళ్ళు భయపడ్డాం, నువ్వు అనౌన్స్ చేసావు. సో వీఆర్ రియల్లీ వెరీ లక్కీ. ప్లీజ్ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఇట్ యాజ్ ఇమీడియట్లీ. అంటే ఏమిటి, ఆ రామచంద్రమూర్తి యొక్క వ్యక్తిత్వం మీద, ఆయనకున్నటువంటి లక్షణాల మీద ఎవడైనా దేనివల్ల ఇంప్రెస్ చేస్తాడు పబ్లిక్ని? డబ్బు వల్ల చేయలేడు, అధికారం వల్ల చేయలేడు, వాడి యొక్క నిర్మలమైన మనస్సు వల్లనే ఇంప్రెస్ చేస్తాడు. అంటే మానవుడు ఫోకస్ అవ్వాలి అంటే నిర్మలమైన మనస్సు. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తాడు, ఈ బొంది ఇరుకు గొంది కాకూడదు అన్నాడు. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేందుకు ఇది వీలుంచుకోవాలి. అది రాముల్లో మనం చూసాం. అందుకనే ఆయన పిలిస్తే ఏదో పాత్ర మనం వేయచ్చు, అసలు వేయచ్చు, అది ఇది అనేది సంబంధం లేదు. చిలకని, పంచదార చిలకని ఎక్కడ కొరికితే తీపి తక్కువగా ఉంటుందే? రామాయణంలో ఏదైనా మనకి ఇవ్వాలే కానీ
నేను సిద్ధంగా ఉన్నా.